హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంది అని అంటే అమ్ముతోటి ఇగో కొర్ర మటన్ అయితే తీసుకొచ్చిన ఫిష్ కర్రీ అనమాట. సో ఫిష్ కర్రీ అయితే చేపిద్దాము. సో ఆమెకు వస్తా రాదని కూడా తెలియదు. పెళ్ళైన తర్వాత అసలు ఎప్పుడు చికెన్ అయితే వండింది, ఒకసారి మంచిగా వండింది. సో అందుకే ఈరోజు అయితే ఫిష్ అయితే తీసుకొచ్చిన. సో ఫిష్ అమ్మకి ఇచ్చి సో అమ్మతోటి అయితే చేపిద్దాం. అమ్ము, ఫిష్ కర్రీ చేస్తావా? నాకు రాదు, కానీ నీ కోసం ట్రై చేస్తా. ఇప్పుడు నేనైతే ఫ్రై కోసం ఇవి కొన్ని పీసెస్ సపరేట్ చేస్తున్నా, పెద్ద పెద్ద ఇట్లా. ఇప్పుడు నేనైతే ఇవన్నీ పెద్ద పెద్ద పీసెస్ మంచిగా సపరేట్ చేసుకున్నా. అంటే కర్రీకి ఎట్లున్నాయి కదా, కానీ ఫ్రైకి పెద్ద పెద్ద పీసెస్ ఉండాలి కదా, అట్లా అని కొన్ని సపరేట్ తీసుకున్నా. ఇప్పుడు ఈ కర్రీకి చేసే దాంట్లోనైతే కొంచెం కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. అట్లే ఫ్రైకి కూడా కొంచెం ఈడ కారం వేస్తున్నా, కలపాలి కదా, కలిపి పెడతా. అట్లే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ కలిపి పెట్టింది ఉప్పు మా అత్తమ్మ, అందుకనే నేను కొంచెం వేసిన. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మళ్ళీ ఏమంటారు కర్రీలో ఇంకేస్తా. ఇప్పుడు ఇది కొంచెం నానాలి కాబట్టి వేస్తా. అట్లే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ వేసేది దీంట్లో ఇవి 4 వేసి కలిపి మంచిగా కొద్దిసేపు నానబెట్టుకోవాలి మనం. అంటే ఒక 1/2 అవర్ అట్లా నానబెడితే కొంచెం పీసెస్కి మంచిగా కారం పడుతుంది. ఇట్లా మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ అట్లా నానబెట్టుకోవాలి. మంచిగా పీసెస్కి కారం పడుతుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టి ఈ ఫ్రైకి కావాల్సిన దాంట్లో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసినాం కదా, ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. ఇంకా జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకోవాలి. వేసిన తర్వాతకి ఆయిల్, ఇంకా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా నిమ్మకాయ వేసి కలుపుకోవాలి. అట్లే ఇప్పుడు ఇందులో నిమ్మకాయ మంచిగా జ్యూస్ పిండుకొని కలిపి ఇది కూడా ఒక ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకున్నాం అనుకో, ఇంకా మంచిగా అవుతుంది, పీసెస్కి పడుతుంది అంట. కొంచెం గరం మసాలా కూడా వేసిన. అమ్మ అయిపోయింది, అలా ఇంకా అయిపోలే చేస్తూనే ఉన్నా. అరే ఇది ఇదేంది, ఫిష్ ఫ్రైకా? ఇది ఫిష్ ఫ్రైకి, ఫిష్ కర్రీకి కలిపి పెట్టిన. అంటే అందులో కొంచెం కారం అవి వేసి కలిపి పెట్టినా, కానీ మసాలాలు వేయలే. అది కర్రీలోనే వేయొచ్చు, ఫ్రైలో అయితే ఇప్పుడు వేసి కలిపి పెట్టుకుంటే కొంచెం మంచిగా పీసెస్కి పడుతుంది కదా. నీకు రాదంటే అదే ఎప్పుడు కలిపినావు, ఇది ఎప్పుడు నేర్చుకున్నావు అసలు? నీకోసం నేర్చుకున్నా, తప్పుతుందా ఇక? అమ్మా అయిపోయిందా ఫ్రెష్? ఇవంతా మంచిగా కలుపుకున్నావు మరి? ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నా, ఎట్లా వస్తుందేమో టేస్ట్. వామ్మో, నా మీద నేను ప్రయోగం ఫస్ట్. సో గాయస్ చూద్దాం మా టేస్ట్ ఎట్లుంటుందో. ఆమె చేస్తుంది కష్టపడి. సో ఫైనల్ అవుట్పుట్ కష్టపడి చేస్తున్నా, ఇట్లా మంచిగా అనుకో. సరే మంచిగా, అరే జెన్యున్గా చెప్తా. లాస్ట్లో అంతా అయిపోయినాక అయిపోతుందా లాస్ట్ కలిపి పెట్టాలి. ఇంకేడైపోయింది కలిపి, ఇది ఒక 1/2 అవర్ నానాలి. దీంట్లో ఇప్పుడు నేనే చేస్తా కష్టపడి, పొద్దు నాకు. సరే మరి నువ్వు చేసినాక వెళ్ళు, సరేనా? సరే.
చూడండి వచ్చి పోయిండు ఎట్లా చేస్తున్నానా అని చూసి, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఇదైతే ఫిష్ ఫ్రై ఫస్ట్ టైం చేస్తున్నా. అంటే వేరే కర్రీస్ వండినా కానీ ఇవైతే మటన్ చికెన్ అవి వండినా, కానీ ఫిష్ అయితే ఎప్పుడు వండలేదు. అట్లా అని ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుందో ఏమైనా మిస్టేక్స్ ఉంటేనైతే చెప్పండి. ఇంకా నేను చికెన్ మటన్ అయితే పర్ఫెక్ట్గా చేస్తాను. ఇంకా బిర్యానీ కూడా. అవి ఇంకేమైనా డిఫరెంట్ కుకింగ్కి సంబంధించినవి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే అడగండి, నేను ఖచ్చితంగా చేస్తా. ఇవంతా మంచిగా కలిపినాక కొంచెం కొత్తిమీర పైన వేసుకుంటున్నా. పైన కొంచెం వేసుకుంటే దాని స్మెల్ బాగుంటుంది కదా. వేసి కొంచెం ఏమంటారు ఫ్రిడ్జ్లో పెడతా, డీప్ ఫ్రిడ్జ్లో. అంటే ఒక 15 minutes పెడతా అంతే. పెడితే కొంచెం మంచిగా పడుతుంది. తర్వాత తీసి ఫ్రై చేసుకోవచ్చు. కర్రీ కాగానే ఇవి ఫ్రై చేసేస్తాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టవా? ఫ్రిడ్జ్లో పెట్టాలా? సో మొత్తం అది చూస్తూనే నోరు ఇరిపోతుంది. మరి ఎట్లా ఇవన్నీ బాగానే ఉంది టేస్ట్ అయితే. చూద్దాం, ఫ్రిడ్జ్లోనే పెడదాం. ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్లోనే అయితే పెడదాం. మనం చెప్పిన పని వినాలి, లేదంటే మనకు ఫుడ్ బెటర్. అరే ఎంతవరకు వచ్చింది? ఆకలి అవుతుంది. ఇగో ఈ కర్రీలకు అయితే మనకి ఇట్లా ఆనియన్స్ మంచిగా కాల్చుకొని పొట్టు తీసుకొని మిక్స్ పట్టుకోవాలి. కాదురా, నీకే రాదన్నావు, వాళ్ళకి ఇట్లా చెప్తున్నావురా. సరే, నీకు చికెన్ మటన్ ఇవన్నీ వండనీకి వచ్చు కదా పర్ఫెక్ట్ గా. సరే, మరి వాళ్ళ కోసం మంచిగా చేసి పెడతావా? మరి అంటే చేసి చూపిస్తావా వాళ్ళకి? చేసి చూపిస్తాను. నుంచి ఏం రెసిపీ కావాలన్నా కూడా అడగండి, నేను నేర్చుకొని మరి మీకు చెప్తా. సరే, మీరు ఎంత అడిగితే నాకు అంత, అంటే లైక్ ఫుడ్ ఎక్కువ తినవచ్చు మంచిగా. అంటే వాళ్ళు అడగకపోతే చేస్తలేనా? అంటే చేస్తున్నావు కానీ స్పెషల్ ఐటమ్స్ చేస్తావు కదా, కొంచెం బాగుంటుంది అని. ఇప్పుడు ఏమేమి కట్ చేసినావు? ఇక్కడ ఫస్ట్ మిర్చి కట్ చేసింది, కొత్తిమీర, ఇంకా ఇవి గరం మసాలాలు. ఇదేంటి కర్రీకా? కర్రీకి మసాలాలు. ఇంకా మళ్ళీ జీలకర్ర పొడి, మెంతుల పొడి, ధనియాల పొడి కూడా కావాలి. చింతపండు కూడా కావాలి. నేను ముందే నానబెట్టుకున్నా చింతపండు. నానబెట్టి ఇప్పుడైతే ఇవి మంచిగా పొట్టు తీసి మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టుకొని ఆ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇట్లా కట్ చేసుకొని మంచిగా మిక్సీలో వేసుకోవాలి. ఇవి కట్ చేసి ఇప్పుడు ఇంట్లో కళ్యామాకు వేస్తున్నా. ఆయిల్ వేసి కళ్యామాకు వేసి ఈ మసాలాలన్నీ వేస్తున్నా. మసాలాలన్నీ వేసినాక కొంచెం ఫ్రై అయినాయి. చేసి ఇది ఏం కావాలి ఏమంటారు, మీరు చిన్నగా పెట్టుకోరు, ఇది పెద్ద పెట్టినా. కళ్యాణకి అయితే కొంచెం మాడినట్టు అయింది. ఆనియన్స్ ఇప్పుడు చిన్నగా పెట్టి ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా కొంచెం ఫ్రై కావాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకోవాలి. వేస్తున్నా నేను. పచ్చిమిర్చి వేసి మంచిగా కొంచెం కలుపుకోవాలి ఫ్రై అయ్యే వరకు. ఇంకా ఇప్పుడు పసుపు వేస్తున్నా. అంటే కొంచెం పీసెస్లా వేసిన కదా, ఇంట్లో కొంచెం వేసుకొని అందులో కొంచెం, అంటే ఇప్పుడు మొత్తం కర్రీలో మొత్తం ఒకసారి వేస్తేనేమో మొత్తం ఒకసారి వేస్తారు కదా, నేనేమో ఫస్ట్ సగం అందులో వేసిన, సగం ఇంట్లో వేస్తున్నా. కొంచెం అందులో కొంచెం ఇలా కొంచెం వేసి కొంచెం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుతున్నా. పచ్చిమిర్చి ఏమంటారు అవన్నీ మంచిగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాతకి చింతపండు ఇది చూపించిన ఇందాక, అది మొత్తం తీసి ఉడబోసుకుంటే వచ్చింది. ఇది పోస్తున్నా ఇప్పుడు. అయ్యో ఇప్పుడు చింతపండు ఏమంటారు రసం అయితే పోసుకున్న తర్వాతకి
కొన్ని వాటర్, మీరు సూప్ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది కొంచెం, ఇప్పుడు ఇంట్లో కారం కూడా వేయలేదు. కారం వేసినాక ఇంట్లో కొంచెం కర్రీలో మనం అందులో ఇందాక పీసెస్లో జీలకర్ర మెంతుల పొడి ఇట్లా ఏం వేయలేదు కదా, అందుకే ఇప్పుడు కూరలు వేస్తున్నా. చార్లు వేసి మళ్ళీ అట్లనే ధనియాల పొడి కూడా, ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నా. వేసి కలిపి టేస్ట్ ఎట్లుందో చూద్దాం. కలిపి ఇప్పుడు ఇది టేస్ట్ ఎట్లుందో ఏమో మా ఆయనను పిలిచి చూపిద్దాం, అంటే సాల్ట్ ఉందో లేదో. ఏమంద్రా పిలిచినావు? ఇగో ఇదైతే సూప్ అయితే రెడీ అయింది, టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తావని. దేని సూప్ ఇది? ఇంకా ఫిష్ అవి పీసెస్ వేయలేదు కదా, పీసెస్ వేయక ముందుకి ఇట్లా సూప్ పెట్టుకోవాలి మంచిగా, ఇట్లా కొంచెం. నిజం చెప్పాను నువ్వు, ఎంత మంచిగా చేస్తున్నావు, చేయరాదని చెప్పినావు. టేస్ట్ మంచిగా ఉంది, మళ్ళీ టేస్ట్ బాగుందా? నిజం బాగుంది. వాళ్ళు కూడా చెప్పాలి బాగుంది. వాళ్ళు తినంది ఎట్లా చెప్తారు? అంటే చూస్తుంటే అర్థమవుతుంది. అబ్బా సరే, నేనేమనుకున్నా బెటర్ ఉంది. సూప్ అయితే చాలా బాగుంది, టేస్ట్ చేసినా కదా మంచిగా అనిపించింది. అంటే నిజంగా అంటే లైక్ ఆమె చేయరాదు అన్నది కదా, సో చేయరా అన్నట్టు కాకుండా కొద్దిగా బెటర్ అనిపించింది, మంచిగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం ఎట్లా అంటే కొంచెం మరిగి మంచిగా చాలాసేపు మరిగి కొంచెం తక్కువ కావాలి ఇది సూప్, అప్పుడు ఇది అది వేస్తావా తర్వాత? ఇప్పుడు ఇది ఏమంటారు కట్ చెయ్యి, ఏమంటారు ఇది మంచిగా మసలి కొంచెం సూప్ దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయినాక పీసెస్ వేసి కొద్దిసేపు ఆ పీసెస్ ఉడికే వరకు ఉంచుకొని బంద్ చేస్తే కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి అయితే మనం మరిగి పెడదాం. సో గాయ్స్ చూస్తారు కదా, రాదు అనుకుంటా మంచిగా మన కోసం అయితే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. నీ కోసం రాదన్నది కూడా ఏదైనా నేర్చుకుంటున్నా. అబ్బా బాబా బాబా. సో ఇట్లాంటి వైఫ్ దొరకడం మన లక్ అనుకోవాలి. సో మనం ఏది అడిగినా చేస్తావా? అట్లయితే చేస్తా ఒకసారి. బాగా కొంచెం మంచిగా దగ్గరికి అయింది సూపు, చూడండి కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు పీసెస్ వేద్దాం. పీసెస్ ఇట్లా మనం వేసుకోగానే కలుపుకోవాలి, లేకపోతే ఇచ్చుకోపోతాయి. మళ్ళీ కొద్దిసేపు ఉడికినాక కలిపినాం అనుకో పీసెస్ ఇవి ఏమంటారు ఇచ్చుకోపోతాయి అని. ఇప్పుడైనా అయిపోయింది కర్రీ? అయిపోయింది ఏమంటారు, ఈ పీసెస్ ఉడికితే అయిపోతుంది, రెడీ అవుతుంది సూప్ మనకి. ఇది ఉడికే అంత లోపు మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఫ్రై చేద్దామా? సో ఫ్రై చేసేద్దాం. ఇప్పుడే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకున్నాము, మొత్తం ఫస్ట్ కలిపి పెట్టింది కదా. సో ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన. ఇప్పుడు ఇట్లనైతే మనం ఆయిల్ ఇట్లా పీసెస్ కి సగం ఇట్లా వచ్చేటట్టు చూసుకోవాలి. ఆయిల్ వేయాలి, ఆయిల్ వేసి ఇవి ఫ్రై చేసుకోవడమే. నువ్వు డైరెక్ట్ చెఫ్ అయిపోతున్నావు కానీ. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, కానీ టేస్ట్ ఎట్లుంటుంది కానీ టేస్ట్ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నా. స్మెల్లే బాగుందంటే ఇంకా టేస్ట్ బాగుంటుందా? అది రాదనుకుంటా, మంచిగా ఫ్రై చేస్తున్నావు నీకోసం. కర్రీ కన్నా ఫ్రై మంచిగా వచ్చింది. కర్రీ కన్నా ఫ్రై బాగుంటుంది. ఫైనల్ గా అమ్మ అయితే ఫ్రై చేసేసింది. ఫ్రై అయితే అయ్యింది. సో అది ఎట్లయిందో చూడరు ఒక్కొక్క పీస్. సో టేస్ట్ అయితే చూడలే, ఇంకా టేస్ట్ చూడాలి. సో టేస్ట్ చూసి చెప్దాం ఇది ఎట్లుంది అనేది. కాలుతుంది. సో 5 పీసెస్ అయితే మంచిగా అయినాయి. సో టేస్ట్ అయితే చూద్దాం.
సూపర్ టేస్ట్ అయితే, మసాలాలు అయితే మంచిగా పట్టినాయి. టేస్ట్ అయితే బాగుంది, మన స్ట్రీట్ ఫుడ్ లెక్కల బాగా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది. సేమ్ హోమ్ మేడ్గా మంచిగా ఇంటికాడ ప్రశాంతంగా చేసుకొని తినవచ్చు. మంచిగా చేసినవే, సూపర్, లవ్ యూ. ఇది కర్రీ కూడా అయ్యింది, బంద్ చేస్తే అయిపోతుంది. చూడండి, సో కర్రీ కూడా అయిపోయింది. ఇక తినడమే లేట్, అంటే కొంచెంసేపు ఆగి తినాలి. ఇప్పుడే వండినాం కదా, కొంచెం ఒక 30 minutes అట్లా అవుతే కొంచెం మంచిగా అవుతుంది. ఇంకా రేపటి వరకు ఉంటే ఇంకా మంచిగా అవుతుంది అంట టేస్ట్. సో గాయ్స్, అమ్ము మన గురించి అయితే కర్రీ చేసింది, ఇది చేసింది. సో రెండు కలిపి తిని ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా గైస్? 11 అవుతుంది. 11 అవుతుంది నైట్. అందుకే తొందర ఆమాన్ చేస్తున్నాం, లేకపోతే ఇంకా మంచిగా చూపిస్తుండే. టేస్ట్ తిన్న కొద్ది తినబుద్ధి తెచ్చిందేమో నైట్, మళ్ళీ తెచ్చి ఇట్లా చేద్దామని అంటే కొద్దిగా కష్టమే అవుతుంది. 1.5 hour కష్టం అనుకోరి మొత్తంలా. సో మంచిగా నీట్గా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది, ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేస్తే అయిపోతుంది. కొత్తిమీర వేసి బంద్ చేసుకోవాలి, అయిపోతుంది. ఫిష్ కర్రీ రెడీ. అయింది. ఫిష్ కర్రీ కూడా రెడీ అయింది. ఇంట్లోకి రైస్. సో దాంతోపాటు థమ్స్ అప్. సో ఇలా అయిపోయింది. సో ఇలా టేస్ట్ ఆల్రెడీ చేసినాం కదా, సూపర్ ఉంది. సో ఇట్లా ఇక మేము ఇక కర్రీ వేసుకొని మంచి నీట్గా తినేస్తాం. ఎలా ఉంది బాగా టేస్ట్? సూపర్ ఉంది, చాలా స్పైసీగా అనిపించింది, మొత్తం చాలా బాగున్నది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. కొర్రమట్టలు జర ముందు కూడా తక్కువ ఉంటాయని ఇది చేసినాం, మంచిగా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. స్పైసీగా సూపర్ ఉంది టేస్ట్ అయితే. సో దీంట్లో ఉల్లిగడ్డ జోన్ తింటే సూపర్ ఉంది అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి టేస్ట్ వస్తుందని. చాలా బాగుంది, సూపర్. ఆల్ క్రెడిట్స్ గోస్ టు యూ.